మంచి కమర్షియల్ హీరో, అందుకే నాకు బాగా నచ్చుతాడు. ఆయన మంచి స్టోరీకి దిట్టంగా ఉంటాడు హీరో లాగా. రామచంద్రుడు భలే బోరింగ్, ఎంతసేపు ఒక ఆడ మనిషితోనే ఉంటాడు, పైగా ఏమీ పలకడు, అమ్మా నాన్న మాట వింటాడు, అందుకే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఆయన కమర్షియల్ హీరో కాదు అన్నారు. ఒకసారి ఆలోచిద్దామండి. కృష్ణుడి నుంచి తీసుకోవాల్సింది భగవద్గీతలో కొన్ని ఉన్నాయి. ఫలితాన్ని ఆశించి ఏది చెయ్యకూడదు, నీవు చేసే కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. అంత ఇష్టం ఉండిపోని 16,000 గర్ల్ ఫ్రెండ్స్ అనిపించుకున్నాడు మీతో. ఆయన పాప ఏం చేద్దాం, కలియుగంలో ఇలా 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 ఏడ్చింది మా జీవితాలంతా. పోనీ ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పినవని నేర్చుకున్నారా? లేదు. ఏకపత్ని వ్రతుడైన రామచంద్రుడు కలియుగానికి ఆదర్శ పురుషుడండి. బయట పోయి ఒక ఆడపిల్లని, ఆఫీసులో ఒక ఆడపిల్లని, స్త్రీలను వేధించేవాళ్ళు అలా వేధించకూడదురా. స్త్రీ పూజ్యనీయురాలు. ఏకపత్ని వ్రతంలో ఉండే ఒక గొప్పతనం దానికి ఉంది. తల్లిదండ్రుల మాట వినాలి. మాతృదేవో భవ పితృదేవో భవ.